ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు: కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కనిపించని 4వ వ్యవస్థ మీడియా. సో ఈ 4గిట్లో ముఖ్యమైనది ఇండిపెండెంట్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తుందో, లేకపోతే ఆ న్యాయ వ్యవస్థ యాజ్ పర్ లా, రాజ్యాంగం ప్రకారము నడుస్తుందో, ఆ దేశంలో లేకపోతే ఆ ప్రాంతాల్లో ప్రజలు సుభిక్షంగా ఉంటారు, న్యాయం జరుగుతుందని ఆశిస్తారు. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు ఇచ్చే న్యాయమూర్తి మీద కూడా తెర ముందు కావచ్చు, తెర వెనక కావచ్చు, అత్యంత బాధ్యత ఉంటుంది. కానీ కొందరు న్యాయమూర్తులు డబ్బులకు, ప్రలోభాలకు, కులానికి లేకపోతే మరో రకమైన ఆలోచనలకు అమ్ముడుపోతే న్యాయం కూడా అమ్ముడుపోతుంది. అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం దక్కడం అనే మాట పక్కన పెడితే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకే బీటలు వారే అవకాశం, సందర్భం వస్తుంది. కొన్ని నెలల ముందర యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు తన ఇంట్లో దొరికిన నోట్ల కట్టలకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణలో ఆయన దోషిగా తేలారు. ఆయన ఇంటికి సాగనంపే ప్రక్రియ మొదలైంది. 55 మందిని విచారణ చేసి 10 రోజుల పాటు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన బెంచ్ ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పనితీరు ఖచ్చితంగా అకౌంటబిలిటీలో ఉండాలి. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, లేకపోతే అది ఎందుకుంది, తానే స్వచ్ఛందంగా బయటకు వచ్చి విచారణ ఎదుర్కోవడం కానీ జరగలేదు. వాటిని కప్పెట్టాలని చూశాడు. అది నాకేమీ తెలియదంటూ ఆయన చెప్పిన మాటలు కమిటీ తోసిపుచ్చింది. ఆయనపై అభిశంసన జరగాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి న్యాయమూర్తుల విషయంలో కాస్త ఆలస్యమైన తప్పకుండా సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు చర్యలు తీసుకోవడము ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా మనలాంటి దేశంలో ఆహ్వానించదగ్గ విషయం. ఇంకా ఇప్పటికీ కూడా అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బయటపడిన వ్యక్తుల కన్నా బయట పడాల్సిన ఇంకా చాలా మంది వ్యక్తులు ఎప్పటికి బయటపడతారో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.